హాయ్, వెల్కమ్ టు యోలో టాక్స్. యూఎస్ఏ వెళ్ళాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. యూఎస్ఏ వెళ్ళాలనే ఫస్ట్ డే నుంచి హెచ్1బి ప్రాసెస్ వరకు ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ ఈ వీడియోలో తెలుసుకుందాం. మనతో పాటు ప్రాసెస్ తెలిసిన ఒక వ్యక్తి ఉన్నారు. ఈ 2026లో చాలా చేంజెస్ అయ్యాయి కదా, ఆ చేంజెస్ ప్రకారం మీరేం సజెస్ట్ చేస్తారో చెప్పండి. ఇప్పుడున్న చేంజెస్ ప్రకారం యూఎస్ఏ రావాలనుకుంటే కొన్ని విషయాలు చాలా క్లియర్గా తెలుసుకోవాలి. యూఎస్ఏ ప్రాసెస్ అనేది ఇప్పుడు జస్ట్ ఓన్లీ ఇంగ్లీష్ ప్రొఫెషనల్స్ ఎగ్జామ్ రాసామా, కాలేజ్ అప్లై చేసామా, వీసా వచ్చిందా, యూఎస్ఏ వచ్చేసామా, అంత ఈజీగా అయితే అసలుకి లేదు. అంత సింపుల్గా అసలుకి చూడకూడదు కూడా. బికాస్ ఇప్పుడు F1 రూల్స్లో మేజర్ 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 చేంజెస్ వచ్చాయి. లైక్ డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్ సిస్టమ్ చేంజ్ అవుతుంది. ఫిక్స్డ్ అడ్మిషన్ పీరియడ్ ఇంపార్టెంట్ అవుతుంది. సేమ్ లెవెల్లో మాస్టర్స్ డిగ్రీ రెండోసారి చేయడానికి లేదు. ఓపీటీ స్టెమ్ ప్లానింగ్ ముందే క్లారిటీగా చేసుకోవాలి. H1B సెలెక్షన్లో కూడా చాలా చేంజెస్ వచ్చాయి. వేజ్ ప్రకారంగా చేంజెస్ వచ్చాయి, అందరికీ తెలుసు. అండ్ కొన్ని H1B ఎంప్లాయర్స్కి అడిషనల్గా 4,000 ఫీజు కూడా అప్లై అవ్వచ్చు. ఎస్పెషల్గా ఇప్పుడు యూఎస్ఏ ప్లాన్ చేస్తుంటే ఆర్ ఫ్యూచర్లో వాళ్ళందరికీ చెప్తున్నాను, పాత ఇన్ఫర్మేషన్తోని అసలు డిసిషన్ తీసుకోకండి. రూట్స్ సేమ్లా కనిపిస్తుంది, కానీ రూల్స్ మాత్రం చాలా చేంజ్ అయ్యాయి. ఫస్ట్ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ ఎగ్జామ్ అనుకుంటున్నారు కదా, దాని గురించి కొంచెం చెప్తారా? అందరూ ఫస్ట్ స్టెప్ అదే అనుకుంటారు, కానీ దానికంటే ముందు అసలు యూఎస్ఏ ఎందుకు వెళ్తున్నాం, ఎందుకు యూఎస్ఏ, ఇది ఫస్ట్ తెలుసుకోవాలి. యాక్చువల్లీ ఇది వీసా ఆఫీసర్ క్వశ్చన్ కదా, మమ్మల్ని ఎందుకు అడుగుతున్నాం అని అనుకోవచ్చు. బట్ మీకు మీరు అడగాల్సిన క్వశ్చన్, ఎందుకు యూఎస్ఏ? మాస్టర్స్ కోసమా, ఏదైనా స్పెషలైజేషన్ కోసం వెళ్తున్నావా, ఏదైనా రీసెర్చ్ కోసం వెళ్తున్నావా, లేదా లాంగ్ టర్మ్ కెరియర్ కోసం వెళ్తున్నావా, లేదా మా కజిన్ గాడు పోయిండో, మా ఫ్రెండ్ గాడు పోయిండో పోతున్నావా, లేదా మా ఇన్స్టాగ్రామ్లో ఒక స్నో ఫోటో చూసినా, స్నో అక్కని చూసినా, నేను కూడా పోయి ఆడ స్నో ఫోటో తీస్తా అని పోతున్నావా? అసలు ఎందుకు వెళ్తున్నావు? పర్పస్ ఏంటి? అబ్రాడ్ అనేది ప్రతి ఒక్కరికి డెస్టినేషన్ లాగా అయిపోయింది. ఫస్ట్ మీ పర్పస్ తెలుసుకోండి, ఎందుకు వెళ్తున్నావు. ఎందుకంటే నీ పర్పస్ క్లియర్ అయితేనే నెక్స్ట్ కోర్స్ డిసైడ్ చేయగలుగుతావు. కోర్స్ క్లియర్ ఉంటేనే కాలేజ్ డిసైడ్ చేయగలుగుతావు. కాలేజ్ క్లియర్ అయితేనే నీ ఫైనాన్సెస్ క్యాలిక్యులేట్ చేయగలుగుతావు. అవి క్లియర్ అయితేనే నీ వీసా ఇంటర్వ్యూలో న్యాచురల్గా నీ ఆన్సర్స్ వస్తాయి. ఇవన్నీ మాకెందుకన్నా, మాకు కన్సల్టెన్సీ ఉంది కదా అంటారు మస్తు మంది. కానీ నేను అందరికి ఒకటే చెప్తా, కన్సల్టెన్సీ మీ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ ఎగ్జామ్ అండ్ మీ డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్గా తీసుకెళ్ళిన తర్వాత నుంచి కన్సల్టెన్సీ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. బట్ దానికంటే ముందు వాళ్ళకి మీరు కరెక్ట్గా కాన్ఫిడెంట్గా ఆన్సర్ చేయాలి. నాకు ఇవే కావాలి అని అంటే మీరు కరెక్ట్గా ప్రాసెస్ తెలుసుకోవాలి. మీరు ఎందుకు వెళ్తున్నారో ఫస్ట్ ప్లాన్ చేసుకోండి. ఇప్పుడు నువ్వు అన్న పాయింట్కి వద్దాం, ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ ఎగ్జామ్. కానీ దానికంటే ముందు కోర్స్ సెలెక్షన్. ఫస్ట్ ఏ కోర్స్ చేయాలనుకుంటున్నావు సెలెక్ట్ చేసుకో. 2026 ఎన్విరాన్మెంట్లో ఇది చాలా ఇంపార్టెంట్. కోర్స్ సెలెక్షన్ చేసేటప్పుడు ఈ 5 థింగ్స్ కరెక్ట్గా చెక్ చేయండి. ఫస్ట్, ప్రీవియస్ ఎడ్యుకేషన్తో రిలేషన్ ఉందా లేదా నువ్వు తీసుకునే కోర్స్. కెరీర్ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి ఫ్యూచర్లో, ఆ కరికులం నీ ఇంట్రెస్ట్తో ఉందా లేదా. అండ్ మెయిన్లీ నీ బడ్జెట్లో ఈ కోర్స్ ఉందా లేదా. అండ్ స్టెమ్ డిజిగ్నేషన్. స్టెమ్ చాలా 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 ఇంపార్టెంట్ ఇప్పుడు చేంజ్ అవుతున్న రూల్స్కి. కోర్స్ డ్యూరేషన్ అర్థమైంది, కరికులం అర్థమైంది, కాస్ట్ అర్థమైంది, కానీ స్టెమ్ అంటే ఎందుకు అంత ఇంపార్టెంట్గా చెప్తున్నారు? ఓపీటీ స్టెమ్ గురించి లాస్ట్లో చెప్తా క్లియర్గా. బట్ స్టెమ్ ఎందుకు ఇంపార్టెంటో ఒక జనరలైజ్ వేలో చెప్తా. జనరల్గా ఎలిజిబుల్ F1 స్టూడెంట్స్కి పోస్ట్ కంప్లీషన్ ఓపీటీ 12 మంత్స్ ఉంటుంది. క్వాలిఫైమ్ స్టెమ్ డిగ్రీ ప్లస్ అన్ని రిక్వైర్మెంట్స్ మ్యాచ్ అవుతే మీకు 24 మంత్స్ ఎక్స్టెండ్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అంటే ఎలిజిబుల్ స్టూడెంట్కి పొటెన్షియల్గా 12 మంత్స్ ఓపీటీతో పాటు 24 మంత్స్ ఎక్స్టెండ్ చేసుకునే స్టెమ్ ఓపీటీ ఛాన్స్ కూడా ఉంటుంది. దాంతోపాటు మీకు ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ పీరియడ్ అవైలబుల్ అవ్వచ్చు. ఇప్పుడు మనం ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ ఎగ్జామ్ గురించి మాట్లాడదాం. ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ అంటే ఐఎల్స్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వడమే కదా. నాకు కూడా స్టార్టింగ్లో ఐఎల్స్ ఒక్కటే తెలుసు, కానీ మనకి వేరే ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఐఎల్స్తో పాటు టోఫల్, పీటీ, డ్యూరింగో, ఇంగ్లీష్ టెస్ట్. బట్ ఇక్కడ ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి, ఏంటంటే అన్ని కాలేజెస్ అన్ని ఎగ్జామ్స్ని యాక్సెప్ట్ చేయవు. సో ఫస్ట్ ఎగ్జామ్ బుక్ చేయడం కంటే ముందు నీకు కొన్ని టార్గెటెడ్ లిస్ట్ ఉంటుంది కదా, నాకు ఈ కాలేజెసే కొంచెం ప్రియారిటీ ఉంది, నేను ఈ కాలేజ్కి ఫస్ట్ వెళ్దాం అనుకుంటున్నాను, నీ దగ్గర ఒక లిస్ట్ ఉంటుంది కదా. ఆ లిస్ట్లో మ్యాక్సిమం ఏ టెస్ట్ని ఎక్కువ యాక్సెప్ట్ చేస్తున్నాయో ఫస్ట్ లిస్ట్ చూడు. దాన్ని బట్టి నువ్వు అసలు ఏం ఎగ్జామ్ రాయాలో నీకు ఒక ఐడియా వస్తుంది. ఆ లిస్ట్ని బట్టి నీ టెస్ట్ ప్రిపేర్ అవ్వు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ పర్పస్ ఏంటంటే యూఎస్ఏలో ఇంగ్లీష్ మీడియం అకాడమిక్ ఎన్విరాన్మెంట్లో ఉంటుంది కదా, అది నువ్వు హ్యాండిల్ చేయగలుగుతావా అని యూనివర్సిటీకి ఒక ఎవిడెన్స్ టెస్ట్ మాత్రమే ఇది.
నువ్వు అప్లై చేయాలనుకున్న యూనివర్సిటీస్లో మ్యాక్సిమం యాక్సెప్టెడ్ ఎగ్జామ్ ఏదో ఫస్ట్ డిసైడ్ అవ్వు, దాని తర్వాత నువ్వు కాలేజ్ అప్లై చేయడం స్టార్ట్ చేయి. సో నేను నా జర్నీలో నేను నా కోర్స్ని, నా కెరియర్ని, నా కరికులం, నా ఇంట్రెస్ట్ని ఆల్రెడీ ముందే డిసైడ్ అయ్యాను కాబట్టి దాని ప్రకారంగా చూస్తే నాకు ఐఎల్స్ మ్యాక్సిమం యాక్సెప్టెడ్ ఎగ్జామ్ అని తెలిసి నేను ఐఎల్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. అన్ఫార్చునేట్లీ నేను ఎగ్జామ్ రాయలేకపోయాను, ఎందుకంటే నాకు యాక్సిడెంట్ అయింది దాని ముందు రోజు. దానివల్ల నేను హోమ్ బేస్డ్ ఎగ్జామ్ గురించి తెలుసుకున్నాను, అదే డ్యూలింగో ఎగ్జామ్ రాశాను అండ్ కాలేజ్ అప్లై చేయడం స్టార్ట్ చేశాను. నాకు క్లీన్గా ఐఎల్స్ అండ్ డ్యూలింగో గురించి తెలుసు. సో నేనే ఎలా ప్రిపేర్ అయ్యాను, నాకైతే స్కోర్ వచ్చింది, నేనే మిస్టేక్ చేశాను, ఏ వీడియో చూసి ప్రిపేర్ అయ్యాను అని ఆ వీడియోలో చెప్తా. అండ్ నేను ప్రిపేర్ అయిన ఐఎల్స్ డ్యూలింగ్తో పాటు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి పీటీఈ టోఫెల్ కూడా యాడ్ చేసి ఆ వీడియోలో చెప్తా. జిఆర్ఈ ఎగ్జామ్ కూడా మ్యాండేటరీయా? జిఆర్ఈ ఇది ఎవ్రీ ప్రోగ్రామ్కి కంపల్సరీ కాదు, ఇది యూనివర్సిటీ టు యూనివర్సిటీ వేరీ అవుతుంది. ఇక్కడ మీకు 3 ఆప్షన్స్ వస్తాయి, రిక్వైర్డా, ఆప్షనలా, అసలు నాట్ రిక్వైర్డా అని. సో మీరు మీకున్న టార్గెటెడ్ లిస్ట్లో ఖచ్చితంగా చూడండి, ఇవి ఆప్షన్స్ ఉంటుంది జిఆర్ఈకి. సో రిక్వైర్డ్ ఉంటే ఖచ్చితంగా మీరు ఆ కాలేజ్ వెళ్ళాలి అని ఫిక్స్ అవుతే మాత్రం ఎగ్జామ్ రాయండి జిఆర్ఈ. ఆప్షనల్ అయితే అది మీరు ఆల్రెడీ రాసి ఉంటే ఖచ్చితంగా అప్లోడ్ చేయండి, నాట్ రిక్వైర్డ్ అయితే మనకు అవసరం లేదు. జిఆర్ఈ అంటే గ్రాడ్యుయేట్ రికార్డ్ ఎగ్జామినేషన్. గ్రాడ్యుయేట్ లెవెల్ అడ్మిషన్లో స్టాండర్డైజ్ మెజర్ లాగా కొన్ని యూనివర్సిటీస్ యూజ్ చేస్తాయి. అంటే మనం డిఫరెంట్ యూనివర్సిటీస్, డిఫరెంట్ కాలేజెస్ అండ్ డిఫరెంట్ కంట్రీస్ నుంచి అప్లై చేస్తాం కాబట్టి ఒక స్టాండర్డైజ్ గ్రేడింగ్ లెవెల్ లాగా కొన్ని యూనివర్సిటీస్ వీటిని యూజ్ చేస్తాయి అనమాట. మెయిన్లీ దీంట్లో క్వాంటిటేటివ్ రీజనింగ్, వర్బల్ రీజనింగ్, అనలిటికల్ రైటింగ్ ఎవాల్యుయేట్ చేస్తుంది. ఒక మంచి జిఆర్ఈ స్కోర్, ఎస్పెషల్లీ జిఆర్ఈ కన్సిడర్ చేసే యూనివర్సిటీస్లో ఒక ప్రొఫైల్కి అడిషనల్ సపోర్టింగ్ ఫ్యాక్టర్ లాగా అవ్వచ్చు. అంతేగాని నీ జీపీఏ తక్కువ ఉన్నా కూడా ఈ జిఆర్ఈని నీకు సపోర్ట్ చేస్తుందని అసలు అనుకోకు. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ కాలేజ్ షార్ట్ లిస్టింగే కదా, దాని గురించి చెప్తారా? ఇప్పుడు మనం కాలేజ్ షార్ట్ లిస్టింగ్ గురించి మాట్లాడదాం. అంటే నీ దగ్గర ఆల్రెడీ టార్గెటెడ్ కాలేజ్ ఉంటాయి కదా, దాంతోపాటు నువ్వు కొన్ని కాలేజ్ షార్ట్ లిస్ట్ చేసుకోవాలనుకుంటే మెయిన్లీ ఒక 3 కేటగిరీలో సింపుల్గా పెట్టుకో. ఒకటి ఏంటంటే మన ప్రొఫైల్ కంటే అడ్మిషన్ స్టాండర్డ్స్ స్లైట్లీ హై ఉంటాయి. అడ్మిషన్ వస్తుందో లేదో గ్యారంటీ ఉండదు, బట్ గుడ్ ప్రొఫైల్ అయితే వాళ్ళు సెలెక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. కొంచెం ఆ కాలేజ్ని ఒక 3 to 4 కాలేజెస్ని సెలెక్ట్ చేసి పక్కన పెట్టుకో. సెకండ్లీ ప్రొఫైల్ మ్యాచ్, ఎగ్జాక్ట్ మన ప్రొఫైల్ని మ్యాచ్ అయ్యే కొన్ని కాలేజెస్ ఉంటాయి. సో ఆ కాలేజెస్ అయితే ఖచ్చితంగా నువ్వు అనుకున్న టార్గెట్ కాలేజ్తో పాటు ఒక 2-3 కాలేజెస్ కూడా షార్ట్ లిస్ట్ చేసి పక్కన పెట్టుకో. దాంతోపాటు సేఫ్గా ప్లే చేయాలనుకుంటే ఈ కాలేజెస్లో అడ్మిషన్ ఛాన్సెస్ ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని కొన్ని కాలేజెస్ అనిపిస్తుంది కదా, ఆ కాలేజెస్ అయితే షార్ట్ లిస్ట్ చేసి పెట్టుకో. ఎందుకు ఇంత పర్టికులర్గా చెప్తున్నానంటే 2026లో ఇది చాలా ఇంపార్టెంట్. ఏదో కాలేజ్ పెట్టేసుకొని యూఎస్ వచ్చేసి తర్వాత కాలేజ్ చేంజ్ అయిపోదాంలే, ట్రాన్స్ఫర్ పెట్టేసుకుందాం, పెద్ద కాలేజ్ పెట్టేసుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత చిన్న కాలేజ్కి ట్రాన్స్ఫర్ అయిపోదాం అంటే కుదరదు. డిహెచ్ఎస్ న్యూ ఫిక్స్డ్ పీరియడ్ F1 ఫ్రేమ్వర్క్ September 15, 2026 నుంచి ఎఫెక్టివ్ అవుతుంది. F1 స్టూడెంట్స్ ఆథరైజ్డ్ స్టే అండ్ అకాడమిక్ చేంజెస్ని కేర్ఫుల్గా మెయింటైన్ చేయాల్సిన ఎన్విరాన్మెంట్ స్టార్ట్ అవుతుంది. సో ఎగ్జాక్ట్ ట్రాన్స్ఫర్ అవ్వాలన్నా, ఏదైనా చేంజ్ అప్లికబుల్ చేసుకోవాలన్నా డిహెచ్ఎస్ డిఎస్ఓ గైడెన్స్తో వెరిఫై చేసుకోవాల్సి వస్తుంది. కాలేజ్ అప్లికేషన్ స్టార్ట్ చేశాక ఏమేమి డాక్యుమెంట్స్ కామన్గా పెట్టుకోవాలి? ఈ సెక్షన్ స్క్రీన్ షాట్ తీసుకోండి, ఎందుకంటే జనరల్గా ప్రిపేర్ చేసుకోవాల్సిన కామన్ డాక్యుమెంట్స్ అన్ని లిస్ట్ పెడతాను. ఈ డాక్యుమెంట్ లిస్ట్తో పాటు మీ స్కానింగ్ క్వాలిటీ క్లీన్గా ఉండాలి. డిఫరెంట్ స్పెల్లింగ్స్ ఉన్నాయా లేదా చెక్ చేయండి. పాస్పోర్ట్లో ఒక నేమ్, డిగ్రీలో ఒక నేమ్, అప్లికేషన్లో వేరే నేమ్ అలా రాయకండి. అడ్రస్ కూడా ఒకసారి వెరిఫై చేసుకోండి. ఇవి చాలా 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 ఇంపార్టెంట్. చిన్న మిస్టేక్ ఉన్నా వీసా దగ్గర చాలా ప్రాబ్లం అవుతుంది. అండ్ కొంచెం లీగల్ డాక్యుమెంట్స్ మెయింటైన్ చేయడానికి చూడండి, ఎందుకంటే ఫేక్ ఎక్స్పీరియన్స్, ఫేక్ బ్యాంక్ స్టేట్మెంట్స్, ఫేక్ ఎల్ఆర్స్ వీటి వల్ల చాలా ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. DS-160 అండ్ లేటర్ వీసా ఆన్సర్స్ మధ్య అన్నెసెసరీ కాంట్రడిక్షన్స్ క్రియేట్ అవ్వచ్చు. మీ జెన్యున్ ఇన్ఫర్మేషన్ని యూజ్ చేయండి. సో డాక్యుమెంట్స్ అన్ని రెడీ అయ్యాక అప్లికేషన్ స్టార్ట్ చేయడమేనా? ఇంకా చాలా కాలేజెస్ చాలా డిఫరెంట్గా అప్లికేషన్ ప్రాసెస్ ఉంటుంది.
మీకు అడ్మిట్స్ వచ్చాక ర్యాంకింగ్ ఒకటే చూడకండి, ర్యాంకింగ్ని చూసి డిసిజన్ తీసుకోకండి. ఫస్ట్ కోర్స్, ఆ కోర్స్ మీరు అనుకున్నట్టు ఉందా లేదా, దాన్ని మీరు పర్సూ చేయగలుగుతారా లేదా ఒకసారి చూసుకోండి. దాని తర్వాత ట్యూషన్ ఫీజ్, యాజ్ పర్ క్రెడిట్స్ ట్యూషన్ ఫీజ్ ఎంత అవుతుంది, పర్ ఇయర్ ఎంత అవుతుంది, ఓవరాల్ ఎంత అవుతుందో ఒకసారి చూసుకోండి. దాని తర్వాత స్కాలర్షిప్ అప్లికబుల్ అవుతుందా లేదా, స్కాలర్షిప్ వచ్చే ఛాన్సెస్ ఉన్నా లేదా చూసుకోండి. దాని తర్వాత లివింగ్ ఎక్స్పెన్సెస్, ఆ ఏరియాలో ఆ లొకేషన్లో లివింగ్ ఎక్స్పెన్సెస్ ఏ రేంజ్లో ఉన్నాయి, అది మనం బేర్ చేయగలుగుతామా లేదా అది కూడా చూసుకోండి. దాని తర్వాత లొకేషన్ చాలా ఇంపార్టెంట్. స్టెమ్ ఎలిజిబుల్ కాదా కూడా ఒకసారి చూసుకోవాలి. దాని తర్వాత మన కెరియర్కి, మన ఫ్యూచర్ కెరియర్కి ఫిట్ అవుతుందా లేదా. తర్వాత మనకి ఏమైనా ఫైనాన్షియల్ బర్డెన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా, స్లైట్గా ఒక $5,000 ఆర్ $10,000 ఎక్కువ ఉన్న ట్యూషన్ ఫీ మనకి ఇప్పుడు 5,000 కదా 6,000 కదా అనిపిస్తుంది, బట్ రీపేమెంట్ చేసేటప్పుడు అది చాలా ఎక్కువ అయిపోతుంది. కాబట్టి మన బడ్జెట్లో ఉందో లేదో చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్ ఏం పెట్టుకోవాలి, F1 జర్నీలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్ I-20 ప్రాసెస్లో కొన్ని యూనివర్సిటీస్ మిమ్మల్ని ఫైనాన్షియల్ సైడ్ కూడా అడుగుతాయి. యూనివర్సిటీ రిక్వైర్మెంట్ బట్టి బ్యాంక్ స్టేట్మెంట్స్, ఎడ్యుకేషన్ లోన్, స్పాన్సర్షిప్ ఫండ్స్, అసిస్టెంట్షిప్స్ ఏమైనా ఉంటే యాక్సెప్టెడ్ ఫైనాన్షియల్ సపోర్ట్ ఎవిడెన్స్ కూడా అడుగుతుంది. సో I-20 వచ్చిన వెంటనే మనకు చెక్ చేయాల్సింది ఫస్ట్ థింగ్ ఏంటంటే నేమ్, మన డేట్ ఆఫ్ బర్త్, సెవిస్ ఐడి, మన కాలేజ్, ప్రోగ్రామ్, ఎడ్యుకేషన్ లెవెల్, స్టార్ట్ డేట్, ఎండ్ డేట్, మన ఎస్టిమేటెడ్ కాస్ట్ ఏంటి, అండ్ ఫండింగ్ ఇన్ఫర్మేషన్ కూడా దాంట్లో ఉంటుంది. సో ఫండింగ్ ఇవన్నీ కరెక్ట్గా మ్యాచ్ అవుతున్నాయా లేదా, మన దగ్గర ఉన్న డాక్యుమెంట్స్తో ఈ I-20 మ్యాచ్ అవుతుందా లేదా ఖచ్చితంగా చూసుకోండి. ఎందుకంటే ఈ I-20 చాలా 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 ఇంపార్టెంట్ డాక్యుమెంట్. I-20 వచ్చింది, నెక్స్ట్ ఏంటి అది తెలుసుకోవాలంటే నెక్స్ట్ వీడియోలో చూడండి.